ఓం శ్రీ హనుమతే నమః. జయ జయ శ్రీరామ. జయ జయ ఆంజనేయ. ఈ సృష్టిలో బలం అంటే ఏమిటో చూపించిన దేవుడు. భక్తి అంటే ఏమిటో నేర్పించిన మహావీరుడు. శ్రీరామనామమే తన ప్రాణంగా భావించిన ఆంజనేయ స్వామి కథను ఈ రోజు మనం వినబోతున్నాం. పూర్వకాలంలో ఆంజనాదేవి అనే మహాతపస్విని శ్రీ మహావిష్ణువుని కఠోర తపస్సుతో ఆరాధించింది. ఆమె భక్తికి మెచ్చిన వాయుదేవుడు ఆంజనాదేవి గర్భంలో ఒక అపూర్వ శక్తి సంపన్నుడిని ప్రసాదించాడు. ఆ బాలుడే ఆంజనేయుడు. మారుతి, హనుమంతుడు. బాల్యంలోనే ఎర్రగా మెరిసే సూర్యుణ్ణి చూసి దాన్ని పండుగా భావించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు హనుమంతుడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో దెబ్బతీయగా హనుమంతుడు నేలపై పడిపోయాడు. దీంతో కోపించిన వాయుదేవుడు లోకమంతా వాయువును ఆపివేశాడు. అప్పుడు దేవతలు హనుమంతునికి అమరత్వం, అపార బలం, అష్టసిద్ధులు వరంగా ఇచ్చారు. కాలక్రమంలో హనుమంతుడు శ్రీరామచంద్రుని దర్శించాడు. ఆ క్షణమే హనుమంతుని జీవితం మారిపోయింది. శ్రీరామ సేవే నా జీవితం అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజునుంచి శ్రీరామునికి అత్యంత నమ్మకమైన సేవకుడయ్యాడు. సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడు సముద్రాన్ని దాటి లంక చేరాడు. అశోకవనంలో సీతమ్మను చూసి శ్రీరామ ముద్రికను అందించాడు. రావణుని అహంకారానికి బుద్ధి చెప్పేందుకు లంకానగరాన్ని అగ్నితో దహనం చేశాడు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛించగా హిమాలయాల నుంచి సంజీవని పర్వతాన్ని మొత్తం మోసుకొచ్చాడు ఆ మహావీరుడు. రామసేనకు ప్రాణం పోశాడు హనుమంతుడు. శ్రీరాముని ఆశీర్వాదంతో హనుమంతుడు చిరంజీవిగా నిలిచాడు. ఇప్పటికీ ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉన్నాడని విశ్వాసం. ఓం నమో హనుమతే నమః. జయ జయ శ్రీరామ.